అండి. అండ్ మరి పాపం ప్రతాప్‌ని మనందరి ముందుకి తీసుకొస్తున్న దర్శకులు దుర్గా నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. పాపం ప్రతాప్ పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ధర్మంగా నేను చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్ రామోజీరావు గారికి రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. ఎందుకు అనేది నేను మొదలు పెడతాను. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వెనకాల నిలబడ్డారు. ఏమున్నా నేను చూసుకుంటా ముందుకెళ్ళున్నారు. ఇప్పటివరకు సినిమా చేసుకుంటే ఎన్ని రోజులు వచ్చాను, ఒక్కరోజు ఇబ్బంది పడలేదండి నేను సినిమా విషయంలో. ఈ క్వాలిటీ ఇలా రావడానికి కారణం ఈటీవీ విన్ ప్రొడ్యూసర్స్. లైఫ్ లాంగ్ వీళ్ళు ఏదడిగినా నేను చేస్తాను, అంతేనండి. ఇంకా వేరే ఆన్సర్ ఏం లేదు. అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. నేను పీడించలేదన్నా ఎవరిని. ఎందుకు అంటే అదృష్టం, అవకాశం అలారం కాదు మనం పెట్టుకున్నప్పుడు మోగడానికి. అవి వచ్చినప్పుడు వాడడం తెలియాలి. నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎప్పటి నుంచో యుద్ధం చేస్తే బాణం ఇప్పుడు దొరికింది, దిగింది. సో పీడించాను అనుకుంటే నేనేం చేయలేదు. సో ఈ సినిమా రాసిన తర్వాత దీనికి మ్యూజిక్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి ఒక ఆర్క్ వేసుకుంటే నేను చూసుకున్న వాళ్ళలో మొదటి పేరు వచ్చింది కేఎం రాధాకృష్ణ గారండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ పాటలు వింటూ 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 అవి ఎలా అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పాట ఏందే వస్తుంది. సో ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చెప్పి ఈయన లిస్ట్లోంచి డిజాల్వ్ అయిపోయాడు మనుషుల్లోంచి. సడన్గా సాంగ్ చూడగానే ఈయన ఏమైపోయాడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాను ఒకరోజు. వెళ్ళిన తర్వాత ఆయనకి కథ అంతా చెప్పాక నేను చేస్తాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ప్రొడ్యూసర్ లేరు కదా సార్ ఎట్లా చేద్దామంటే, ఆ తర్వాత నుంచి ఆయన నా వెంటపడ్డాం, నేను ఆయన వెంటపడ్డాం, అది వేరే విషయం అండి. సినిమా ఓకే అయిపోయి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేను వెళ్ళి అన్న సిచ్యువేషన్ ఇది అని చెప్పి పాట కావాలి అంటే 2 నెలలు యుద్ధం చేశారండి ఆ పాట కోసం. ఏది పిల్ల ఎక్కడుంది, అమ్మాయి వెళ్ళిపోయింది, కొత్తగా కావాలి, మీ వర్షంలోంచి బయటికి రండి అంటే ఆయన రోజు కూడా పాడుతూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. ఇదిగో ఇదిగో ఇదిగో, అది ఏంటో వెరైటీగా ఉంటాయి. ఆయన వర్షన్లో ఏంటంటే మెలోడీలు కదా, ఇది కాదు బయటికి రండి అన్న, విలేజ్లో నుంచి రావాలి కదా, పాట అంతా మనం విలేజ్కి చెప్పాలి, మనం చిన్నప్పుడు ఆడుకునే వాటిలోంచి రావాలి, ఖోఖో లంక, కొడవ లంక, లంక తీసి రాయని పట్టి సంథింగ్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ లాంటిది రావాలి అంటే పట్టుకున్నారండి. 2 రోజుల తర్వాత వచ్చారు. ట్యూన్ వచ్చేసింది అబ్బాయి, ఒకసారి రా అని చెప్పేసి వినిపించారండి. మైండ్ బ్లాక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నాను, అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్కి 2.0 అవుతారైనా. ఇది నా బాధ్యత అండి. ఈ సినిమా ప్రతి విజువల్కి మ్యాచ్ అయ్యేలాగా లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారండి. ఆయనకి కంటెంట్ చెప్పి వచ్చిన తర్వాత ప్రతి పదం కథలో కూర్చోపెట్టారు. ఆయనకు కూడా సార్ మీరు రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఓపిక్గా 10 రోజుల్లో రాసిస్తానన్నారు. రాసేసి ఆఫీస్కి వచ్చి పాడి వినిపించి అబ్బాయి నీ పాట అయిపోయింది, హిట్ కొట్ట వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇది చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా రామిర్యాల గారు సార్, ఇది లిరిక్స్ వచ్చిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుంది, విలేజ్కి వెళ్ళాలి అంటే విలేజ్ వాతావరణాన్ని ఓన్ చేసుకునేలాగా ఉండాలి వోకల్ అని లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ రామిర్యాల గారు వచ్చారు. అడగగానే పాడారు, పాటకు ప్రాణం పోశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా, థ్యాంక్స్ సార్, మీరు ఇంత ఓపిక్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరువీర్ గారండి, నేను మాట్లాడాల్సిన మొదటి వ్యక్తి. సినిమా 2022 ఫిబ్రవరిలో నేను వెళ్ళి కథ చెప్పానండి. అప్పుడు చెప్పినప్పుడు బాగుంది, ప్రొడ్యూసర్లు ఎలాగా అన్నట్లు అన్నారు. అప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్ని వెతుకుతున్నాను. ఆయన నేను చేస్తానన్నారు. అదే కమిట్మెంట్తో ఓకే అవ్వగానే నేను వచ్చి ముందు నిలబడ్డాడు, సినిమా చేశాము. ఈ రోజు వరకు ఎలా వచ్చిందని కూడా నన్ను అడగలేదండి. ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు లుంగి కొంచెం ఇబ్బందిగా ఉందనేవాడు, ఇది ఒక్కటే వేరేది రాయొచ్చు కదా అనేవాడు తప్ప వేరే అస్సలు సూపర్ అండి, సూపర్ హీరో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బత్తోడు మామూలు క్యాండిడేట్ కాదండి, ఇది తగ్గిపోయాడు సినిమాలో. మళ్ళీ చెప్తున్నానండి, ప్రసాద్ బెహ్రా అద్దరిపోద్దండి కామెడీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు, మన బాబు మోహన్ గారిది ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉంటుందండి. దుమ్ము లేపు వదిలిపెడతారు థియేటర్లో.
ఎంజాయ్ చేయడానికి అరవడానికి రెడీగా ఉండండి అంతే. సార్ నేను చెప్పాల్సిన మాట ఇంకేమైనా ఉందంటే, రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ఒక్కరోజు సార్ సెట్లో నాకు ఇది కావాలన్నా, ఇది సార్ ఎందుకు నరేష్ ఇది ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఫుటేజ్ ఇక్కడ లెంత్ కట్ అవుతుంది కదా, ముందెందుకు చూసుకోలేదు, ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు సార్. గ్రేట్ ప్రొడ్యూసర్. నేను ఇంతమందిని చూసుకుంటూ వచ్చాను, నాకు టైం రావడానికి ఇంత టైం పట్టిందేమో ఈ మనిషి దొరకడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ నేను మీరు ఏ చెప్తే అది చేస్తాను సార్, ఇంకంతే. థ్యాంక్ యూ అండి. ఏమో నితిన్ గారు, లవ్ యూ సార్. ఏం సార్ ఈయన బంగారం సార్. ఈయన గురించి మాటలు లేవు నా దగ్గర ఇంకా. విషన్న సారీ, ఇది నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఫోన్ చేసి వెనక్కి లాక్కొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. భయపడి ఇక్కడ పరిస్థితులు నేను హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ టైమింగ్, మీ రైమింగ్, మీ క్లారిటీ అన్నీ నచ్చేసాయి. సో 17th సూపర్ డూపర్ హిట్ని మీరు విట్నెస్ చేయబోతున్నారు. అండ్ ఇలాంటి వేదికల మీద చాలామంది కొత్త వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు చెప్తూ ఆనంద బాష్పాలతో చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పడం చూశాను నేను. డైరెక్టర్స్ అయినా, రైటర్స్ అయినా.